హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మనం ప్రొజెక్టర్ చేస్తున్నాము. ప్రొజెక్టర్ అయితే కొంచెం చేశాను, ఇంకా కొంచెం చేయాలి. సో మనకు కావాల్సిన కాంపోనెంట్స్ అయితే మీకు చూపిస్తాను. ఫస్ట్ ప్రొజెక్టర్ చూపిస్తాను. సో ఇదైతే ప్రొజెక్టర్ గైస్, ఇట్లుంటుంది. నేనైతే ఇక్కడ ప్రొజెక్టర్కి సంబంధించిన హోల్ అయితే చేసేసుకున్నాను. ఇక్కడైతే కొంచెం ఇలా చేసుకున్నాను. బ్యాక్ సైడ్ అయితే ఈ స్విచ్ ఎందుకు పెట్టాను అనుకుంటున్నారు తెలుసా? సో లోపలైతే CPU ఫ్యాన్ అయితే ఉంది గైస్. సో సమ్మర్ నడుస్తుంది కాబట్టి లోపలైతే CPU ఫ్యాన్ ఉంది. సో అందుకని స్విచ్ అవన్నీ పెట్టాను. సో కాంపోనెంట్స్ అయితే చూపిస్తాను. సో ఫస్ట్ మనకు కావాల్సిన కాంపోనెంట్స్ అయితే మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ మెయిన్ ఇదే గైస్. ఇది లేకపోతే అసలు ప్రొజెక్టరే ఉండదు. సో ఇది మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్, ఇట్లుండాలి మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్. సో మనకి ఇన్సర్ట్ అయ్యేలా కొంచెం జాగ్రత్తగా ఉండాలి గైస్ ఈ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ తోటి, ఎందుకంటే పగిలిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సో మనం గమ్ అయితే పెట్టేద్దాం. సో గమ్ అయితే పెట్టి మీకు చూపిస్తాం. సో గమ్ అయితే పెట్టేసాం గైస్, చూడొచ్చు. గమ్ అయితే పెట్టేశాను. సో ఇక్కడ ప్లాస్టర్ కూడా పెట్టాను ఇక్కడ స్టిక్కి. సో ఇక్కడ లాక్ సిస్టమ్ కూడా ఉంది. ఇట్లా పెట్టాలి, ఇలా పెట్టాలి. పెట్టిన తర్వాత ఇదేమో ఇలా లాక్ అయిపోతుంది. సో గాయస్ ఇక్కడ కనెక్షన్ అయితే ఇచ్చేసాను స్విచ్కి, మరియు ఇంకా CPU ఫ్యాన్కి అయితే ఇచ్చేసాను కనెక్షన్ అయితే. ఇది అయితే కేబుల్, ఇదైతే అడాప్టర్. సో మీరు CPU ఫ్యాన్ పెట్టాలనుకుంటే కేబుల్కి ఇంకా అడాప్టర్కే పెట్టాలి. డైరెక్ట్గా పెడితే మళ్ళీ మనకి ప్రాబ్లమ్స్ అయితే, అంటే CPU ఫ్యానే పేలిపోతుంది డైరెక్ట్గా పెడితే, డైరెక్ట్ స్విచ్లో పెట్టేస్తే. సో అందుకని మనం అడాప్టర్తో పెట్టాలి. సో అడాప్టర్కి అయితే కనెక్ట్ చేస్తాను. ప్లగ్లో పెట్టేస్తున్నాను, ప్లగ్లో పెట్టాను. సో లోపల మీకు చూపిస్తాను ఆన్ అయ్యిందో లేదో. సో స్విచ్ అయితే ఆన్ చేస్తాను గైస్, చూడొచ్చు మీరైతే. స్విచ్ ఇట్లా ఆన్ చేయడం కానీ ఆన్ అయిపోయింది. సో బ్యాక్ సైడ్ అయితే మనం వెంటిలేషన్ పెట్టేసాము, ఎందుకంటే గాలి క్లోజ్లు ఉంటే అసలు గాలే రాదు కాబట్టి బ్యాక్ సైడ్ అయితే ఇంకోండి చూడొచ్చు వెంటిలేషన్ అయితే పెట్టేశాను. సో ఇప్పుడైతే టెస్టింగ్ చేద్దాం. కొంచెం సేమ్ ఉంటుంది గైస్, సేమ్ ప్రొజెక్టర్లా ఉంటుంది. ఎందుకంటే ఫోన్ కూడా హీట్ ఎక్కకుండా పెట్టాను కాబట్టి కొంచెం సేమ్ ప్రొజెక్టర్ లాగా ఉంటుంది. సో మీకైతే ఇప్పుడు ఎట్లా వర్క్ అవుతుందో చూపిస్తాను. నో చీటింగ్ గైస్, రియల్గా వర్క్ అవుతుంది, మీరైతే చూడొచ్చు. సో అది ఎట్లా వర్క్ అవుతుందో నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను గైస్. కొంచెం బాగుంటుంది చాలా. మీరు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది కొంచెం ట్రై చేయండి, తర్వాత నేను మీకు చూపిస్తాను. చీటింగ్ ఏముండదు గైస్. ఓకే, బాయ్ బాయ్.